హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము షిమ్లాలో డే స్పెండ్ చేసి నెక్స్ట్ డే కులుకి స్టార్ట్ అయ్యామన్నమాట. కులులో ఏముంటాయనంటే రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, హాట్ బెలూన్ ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో, వి ఆర్ ఎక్సైటెడ్ టు గో దేర్. ఇప్పుడు మనము ఎళ్ళేటప్పుడు బయాస్ రివర్ పక్కెమ్మటి నుండి వెళ్తామన్నమాట మనాలికి. ఆ వ్యూస్ అయితే చాలా బావుంటాయి. రివర్ కూడా ఎంత వైట్ కలర్‌లో ఉంటది. స్టోన్స్ కూడా వైట్‌గా ఉంటాయి. చూసి నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. డిఫరెంట్ వైబ్స్ అన్నమాట. సో, మనం వెళ్తూ ఉంటే కులులో పక్కన స్టాల్స్ ఉంటాయి యాక్టివిటీస్‌కి. ఇంకా యాక్టివిటీస్ ప్లస్ ఫుడ్ కూడా ఉంటుంది. ఇంక అక్కడ మెయిన్‌గా అయితే మ్యాగీయే మనకు తెలిసిందే. సో, మేము ఒక స్టాల్ దగ్గర ఆగి మేము ఎంత, ఏంటి అని చెప్పి అడుగుతున్నామన్నమాట. సో, వాళ్ళు ఇద్దరికైనా అంతే చార్జ్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో ఎళ్ళినా అంతే చార్జ్ చేస్తారు. నాకైతే 1, 2, 3 మెంబర్స్ అలా వెళ్ళడం కంటే గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వెళ్తే ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో ఆ కొండలు కూడా కనిపిస్తాయి. ఇంకా ఇది కుల్లు రివర్ అన్నమాట. ఇక్కడే మేము ప్యాకేజ్ తీసుకొని రివర్ రాఫ్టింగ్ చేశాము. రివర్ రాఫ్టింగ్ ఈజ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. డిఫరెంట్‌గా అనిపిస్తది. ఎందుకనంటే మనము రాఫ్టింగ్ చేసేటప్పుడు వెళ్తూ ఉంటాం గదా! సైడ్‌లో నుండి వాటర్ రావడము, అక్కడ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటది. అది నిజంగా చెప్పాలంటే నాకు ఈ రాఫ్టింగ్ అనేది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. నాకు చాలా భయమేసింది స్టార్టింగ్‌లో. కానీ అడ్వెంచర్ అనేది చెయ్యాలి లైఫ్‌లో అనేసి ఇంకా నేను, హస్బెండ్ వెళ్ళామన్నమాట. ఆహ్, పక్కన వ్యూస్ అయితే చాలా బావుండే. ఒక సైడేమో స్నోతో ఉన్న కొండలు, ఇంకొక సైడేమో టెంపుల్ వైబ్స్, ఇంకా కొన్ని వంతెనలుండే అన్నమాట మా పైన. అది క్రాస్ చేసుకొని వెళ్ళడము చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా కొన్ని కొన్ని చోట్లయితే స్నో గూడా ఉండే. ఇంకక్కడ చెట్లు చూడండి. ఇంకా మేము ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళాము. సన్‌సెట్ టైమ్‌లో అన్నమాట. అక్కడ ఆ పర్టిక్యులర్ టైమ్‌కి చాలా బావుంటదంట. సో, వి ఆర్ లక్కీ ఆ టైంకి వెళ్ళినందుకు. ఇంకా మేము రాఫ్టింగ్‌కైతే 4000 తీసుకున్నారు మా దగ్గర ఇద్దరికే. గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వెళ్ళినా అంతే తీసుకుంటారు. యాక్చువల్లీ మా డ్రైవర్ వెళ్ళి అక్కడ స్టాల్‌లో స్టాప్ చేయడం వల్ల కొత్త ప్లేస్ కదా! సో, మనము అంతగా బార్గెనింగ్ చేయడం గూడా రాదు. నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు బార్గెనింగ్ చేయండి. వాళ్ళు కంపల్సరీగా మనకు తక్కువకిస్తారు. ఇంకా మీరు హాట్ ఎయిర్ బెలూన్ ఇంకా రాఫ్టింగ్ కలిపి తీసుకోండి. ఇంకా మీకు తక్కువకొస్తది. आप अपना नाम बताओ मैडम। किरण भाई। भाई साहब, हस्बैंड वाइफ ऑफ किरण भाई। फर्स्ट टाइम राफ्टिंग। यस। कहाँ से हो आप लोग? हैदराबाद। हैदराबाद। जय हैदराबाद। जय जय हैदराबाद। जय ब्यास। बोलो ब्यास मैया की। जय। थैंक यू। आई लव यू। ఇంకా మేము రాఫ్టింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా మొత్తం తడిచిపోతామన్నమాట మనం అప్పుడు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ కొంచెం హాట్‌గా ఏమంటారు మ్యాగీ తిన్నాను.
మ్యాగీ ఇంకా స్వీట్ కార్న్ తినేసి ఇంకా బ్యాక్ టు మనాలి స్టార్ట్ అయ్యామన్నమాట. మనాలి వెళ్ళేటప్పుడు పక్కన అంతా మౌంటైన్స్ మీద స్నో ఉంటది. అది జూమ్ చేసి ఇప్పుడు చూపిస్తాం చూడండి. అది హమ్టా పాస్ అంట. యాక్చువల్లీ అటల్ టన్నెల్‌తో పాటు ఈ హమ్టా పాస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదని చెప్పేసి డ్రైవర్ చెప్తున్నాడు. సో మేము డైలమాలో ఉన్నామన్నమాట. హమ్టా పాస్ వెళ్ళాలా? అటల్ టన్నెల్ వెళ్ళాలా? యాక్చువల్లీ అటల్ టన్నెల్ మేము వెళ్ళిన టైంలో క్లోజ్. మేము అటల్ టన్నెల్ వెళ్ళామా? హమ్టా వెళ్ళామా? గెస్ చేయండి. కమెంట్ చేయండి. మా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు